గ్యారంటీ అప్పు 5,200 కోట్లట. పౌర సరఫరాల సంస్థ మార్కెట్ ద్వారా రుణాలకు కూటమి సర్కారు హామీ. ధాన్యం బకాయిలతో పాటు ఖరీఫ్లో సేకరణ కోసం ఈ అప్పులని ప్రకటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇసుక గనుల విధానాల రద్దు, మెరుగైన పంటల బీమాపై 3 మంత్రులతో కమిటీ. ఉచిత ఇసుకపై జారీ చేసిన జీవో 43కి ఆమోదం. 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ. మంగళవారం అప్పుల బాంబు. మరోసారి 2,000 కోట్లు అప్పు చేసిన కూటమి సర్కార్. సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ. 22 రోజులు 3 మంగళవారాల్లో 9,000 కోట్ల అప్పుల మంట. నాడు గుండెల బాదుకొని నేడు కిక్కురుమన్న ఎల్లో మీడియా. ఇది ఎల్లో మీడియా యొక్క పక్షపాత ధోరణి ఏంటంటే గ్యారంటీ అప్పుల కింద 5,200 కోట్లు 22 రోజులలోనే ప్రభుత్వం 9,000 కోట్లు అప్పు చేసిందట. ఇదే ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, TV5 కానీ, ఇట్లాంటి ఛానల్స్ కానీ, పత్రికలు కానీ యాగి చేసినాయి. రాష్ట్రాన్ని మరొక శ్రీలంక చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంపదని సృష్టిస్తాడు, సంపద సృష్టికర్త అన్నారు. ఏంది ఇదే సృష్టికర్త? అప్పులు చేయటం సృష్టికర్త, దీన్ని కూడా సృష్టికర్త అంటారా? మీరు అన్న మాటలేంది, ఇలా చేస్తానది ఏంది అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకున్నారు. దాని గురించి సాక్షి పేపర్ వార్త రాసింది. పదే విజన్ ఉన్న నాయకుడు సృష్టిస్తాడు. ఏం సృష్టిస్తాడు? అప్పులు సృష్టించడం కూడా ఒక పరిపాలన. మీరు ఇదే అప్పులు సృష్టి పైన ఇదే అప్పులు తెస్తే దీన్ని శ్రీలంక చేస్తాడు, బట్టలు నొక్కుతుండు, పేద ప్రజలకి ఎట్లా పంచుతాడు డబ్బులు అన్నారు. ఇదే ఎల్లో మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చో ప్రభుత్వాన్ని నడిపి కొన్ని కోట్ల రూపాయల ప్రతి నెల పేదల అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ కింద వేస్తుంటే ఇదే ఎల్లో మీడియా యాగి చేసింది. ఎట్లా ఇస్తారు పేద ప్రజలకు మీరు అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అని చెప్పారు. మరి ఇవాళ ఏమవుతుంది? శ్రీలంక కావట్లేదా? ఇవాళ కనపట్లేదు. దీన్ని అప్పు అనరా? 5,200 కోట్లు పౌర సరఫరాల శాఖ, మార్క్ఫెడ్ కార్పొరేషన్, ఈ 2 కార్పొరేషన్లకి గ్యారంటీ ద్వారాగా అప్పులు ఇప్పించిందట. ఇంకో 9,000 కోట్లు ప్రతి మంగళవారం అప్పులు తీర్చే పరిస్థితి. మరి దీన్ని ఏమంటారు? అప్పులు కాదు, సృష్టి. ప్రతి మంగళవారం ఆస్తిని సృష్టిస్తున్నాడు చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంగళవారం ఒక 2,000-3,000 కోట్లు ఆస్తిని, సంపదని సృష్టిస్తాడు అనుకోవాలి మనం. మనం సంకలు గుద్దుకోవాలి, మనం సంతోషపడాలి, మేటాయిలు పంచుకోవాలి. ఇది ఎల్లో మీడియా ఒక పక్షపాత ధోరణి అని చెప్పి రాసిండు. మంగళవారం అప్పుల బాంబు ఇది కనపట్టలేదని చెప్పి